Yeah, after many years with my child, it felt good. We enjoyed the movie, even she enjoyed. She thought. బాగుంది. బాగుందా? ఎవరు నచ్చారు? చిరంజీవి గారు నచ్చారా లేకపోతే హీరోయిన్ గారు నచ్చారా? చిరంజీవి. చిరంజీవి గారా? ఓకే. I'm big fan of Chiranjeevi, so I enjoyed watching with my daughter. That's all. It's good. సార్ మీరు చెప్పండి. ఇంతున్నప్పుడు చూశాను సార్ నేను. బా మళ్ళీ నేను చూస్తా అనుకోలేదు సినిమా, అంత బాగుంది. నేను వచ్చిందే మీతో మాట్లాడడానికి. సినిమాకి వచ్చింది మీరు బయట ఉంటారు, మీతో మాట్లాడాలని వచ్చా. ఇంతున్నప్పుడు చూసా, ఏముందండి సినిమా. మళ్ళీ చూస్తానా అనుకున్నా, థియేటర్లో వేశారు, జన్మ ధన్యమైపోయింది అది. అబ్బా 10 years నాకు అప్పుడు చూసా. ఫుల్ వర్షం ఆ టైంలో 150 రూపీస్ సార్, అంటే ₹1.50 టికెట్. ₹1.50 ఇవాళ 400 రూపాయలు. జన్మ ధన్యమైపోయింది. అయ్యయ్యయ్యయ్యయ్య చెప్పొద్దు ఇక, ఆ మాటే వేరు. అబ్బా ఒకసారి డాన్స్ ఏంటి? ఏ డాన్స్ అదే ఏది ఏది మీరు ఏదైతే అనుకుంటారో మేడం గారు కూడా నేను క్రియేట్ చేస్తే పిల్లలు శ్రీదేవిని చూపెట్టడానికి తీసుకొచ్చాను. లేకపోతే మాకు దగ్గరలో ఉన్నాయి థియేటర్స్ కానీ ప్రసాద్ లో చూడాలనే వచ్చాం. చూసి పిల్ల ఈశ్వరరాయ్ ఎవరు పనికిరారని, అంత బాగుంది. అందమండి బాగుంది సార్, చాలా బాగుంది. మాకైతే జన్మ ధన్యమైపోయింది సార్. ఈ సినిమా గురించి వేచి చూసాము, ఎన్నో పనులు మానేసుకొని వచ్చాం సార్. ఎన్ని రీరిలీజ్ ఉన్నా ఎవరికి పోకుండా దీనికే వచ్చాం. అంత బెస్ట్ మూవీ. రామ్ చరణ్ ఆమె కూతురు జాన్వీ. స్టోరీ కూడా రెడీ అయిందంట. రాజమౌళి ఉండాలి సార్, రాజమౌళి ఉండాలి. అప్పుడు టికెట్ ధర తక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువ ఉంది కదా. అయ్యా బాబు, ఈ టికెట్ ధరలు వద్దునైనా సార్. ₹1.50 సార్, ఎలాగో అలా సంపాదించిపోతుంటుంది. ఇంటి ముంగటే థియేటర్, షాటాకీస్, చింతలు. ఎంత వర్షం వచ్చినా పోయినాం కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టం అండి. పోలేరు, ఇంత బడ్జెట్ తోటి పోలేరు. అయినా కూడా ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం పెట్టొచ్చు. ఏమి జరగలేదు, ఇంకా అదే ఊపు. అయ్యో, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఆయన కనిపిస్తే చాలు. ఏంది మేము కూడా అదంతా వేస్ట్ సార్. అది ట్రోల్ లేదు, పాడలేదు, అదంతా అది అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. మా పిల్లలు వచ్చి వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తాడు ఆయన, చేస్తూనే ఉంటాడు. ఆయనైనా బాలయ్య అయినా వెంకీ అయినా నాగైనా వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తూనే ఉంటారు. గ్యారంటీ ఇది, ఖచ్చితం. ఇక మనం చూస్తూనే ఉండాలి. ఇక టికెట్ల ధరలే మాకు కొంచెం బాధ పెడతాయి. ఏంటంటే డైలీ కూలీ చూడండి మీరు, మొత్తం ఆయన డబ్బులన్నీ పెట్టాల్సి వస్తుంది సినిమా చూడాలంటే. ఒక 100 బిలో 100-150 అంతే ఉంటే మాక్సిమం అందరు చూస్తారు. అప్పుడు ఏ పైరసీ అవసరం లేదు, ఏం అవసరం లేదు సార్. ఈ టికెట్ల రేట్ల వల్లే రావట్లేదు. చిరంజీవి గారికి ఏం చెప్తారు ఈ సందర్భంలో? ఆయన గురించి చెప్పాలంటే మొక్కలు ఆయనకైనా జై మెగాస్టార్ అంతే. ఇంకా